ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట ఇక లైవ్ చూస్తున్నటువంటి ప్రియబిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామమున పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక లిబియా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఇక ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ ఆరాధనను బట్టి ప్రభువులో ఎంతగానో ఆనందిస్తున్నాం. ఆన్లైన్ ఆరాధనలో ఈ యొక్క ఆన్లైన్ పరీక్షలను బట్టి ప్రభువులో మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. కనుక ఈ ఆన్లైన్ సర్వీస్లో ఎంతమంది అయితే పాలు పొందుకొచ్చున్నారో ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఆరాధనలో కొంచెం నెట్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆలస్యమైంది, కానీ ఖచ్చితంగా మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువులో ముందుకు కొనసాగుదాం. ప్రభు తన కార్యములను జరిగించినట్లుగా మొదటిగా ప్రార్థనలో మనము ముందుకు కొనసాగుదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, దయాళుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని తండ్రి ఈ విధంగా ప్రభు అనేక మంది బిడ్డలతో కలిసి ఆరాధించుటకు, ఘనపరుచుటకు, మిమ్మల్ని కీర్తించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్వితీయ దేవుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా రాజా మీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి, పాటల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మీ ధ్యానమును, వాక్య ధ్యానమును చేయించుండగా మీరే తండ్రి సమస్తమును మీ ఆధీనమును ఉంచుకోవచ్చు. మీరే మహిమ, ఘనత, ప్రభావమును ఆరోపించుకున్నాయి. యేసు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము ప్రియాపరలో గొప్ప తండ్రి, ఆమేన్. ఒక స్తుతి పాట పాడుకుందాం. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవితుము, మా మనసార నిన్నే సేవితుము అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుంటూ మనము యొక్క ఆరాధనలో మనం ముందుకు కొనసాగుదాం. మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు కైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు కైకొనుమా. స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా పోషకుడవు నీవేనని. మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే
సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము. అందరు కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు దగ్గర సకల సమృద్ధి కలిగిన దేవుడైన మనసార నీదని చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసార నీదని చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో, హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే జలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. ఈ స్తుతి నీకే ఆ యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాని స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు కైకొను. మాదిరి కలిసి పడదామా? పరలోక దూతాని స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు కైకొనుమా. ఈ స్తుతి నీకే ఆ యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము ఆ మనసార నిన్నే సేవింతుము. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, జీవము కలిగిన దేవుడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో స్తుతులకు పాత్రుడైన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నామమును మనము గణపరచాలి, ఆయన నామాన్ని మనం ప్రార్థించాలి. నిజంగా ఇట్ హస్ బీన్ ఏ బ్లెస్డ్ డే టు స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర ఇలాగూ ఆయనను గణపరచడం, ఇలాగూ దేవుని నామాన్ని ప్రణుదించడం నిజంగా ఎంతో ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన సమయమని నేను తెలియపరుస్తున్నాను. వేరెవర్ యు ఆర్, ఎక్కడున్నా సరే ప్రభుతో కలిసి మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో ఏక మనసుతో ప్రభుని ఆరాధిద్దాం. మనలో మనం సిద్ధపరుచుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ సేవకుల ద్వారా ఏదో మాట మాతో మాట్లాడబోచున్నాం కనుక ఆత్మతోనూ సత్యముతో నిన్ను ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని ప్రణుదించడానికి, మీ కార్యములను మేము తండ్రి కనులారా చూచుటకు మీ కృపనివ్వమని ప్రార్థనా పూర్వకంగా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. మనమందరం కలిసి ప్రభు దగ్గర అడుగుదామయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా మా యేసయ్య, కనుక అత్యంత ప్రేమ స్వరూపి అయిన ఈ లోకంలో ఆయన లాగా ప్రేమించేవారు, ఆయన లాగా కృప చూపించేవారు, ఆయన వలె మనలను హక్కులు చేర్చుకునేవారు ఎవరు లేరని చెప్పడానికి నేనేమాత్రం సందేహించట్లేదు. కారణం ఏంటంటే he is the only God who comforts, he is the only God who helps us, he is the only God who gives us his strength to achieve ourselves. మన జీవితాల్లో మనం కోల్పోయిన ప్రతి దానిని మనం అనుభవించడానికి దేవాది దేవుడు నిరంతరం మనకు సహాయకులుగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా కొద్ది నిమిషాలు మనం ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా మనం కొద్దిగా ముందుకు కొనసాగుదాం. కనుక అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించెదము నిన్నే అనే పాట పడుకుంచు
దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుందాం. సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరూ కలిసి పడదామా? బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బలమైన దేవుడు మనకున్నాడు, సజీవుడైన దేవుడు మనకున్నాడు, సదాకాలము స్తుతి నొందదగిన దేవుడు. దేవుని జనాంగమా, ఆయన బలమైన దేవుడు. ఎందుకంటే బలహీనులమైన మనలను బలపరచడానికి ఆయన ప్రేమ స్వరూపి. కారణం ఏంటంటే ఆయన విడలమైన మనందరినీ ఆయన స్వకీయ రక్తము చేత ఆయన మనలను కొన్నారు. దేవుని బిడ్డగా అత్యున్నత సింహాసనం మీద ఆస్తున్న దేవుడు తన్ను తాను తగ్గించుకుని నరలోపదారునిగా ఈ లోకములకు వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరణము పొందునంతగా ఆయన శిలువ మరణము పొందిన దేవుడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఆ యేసయ్య నిన్ను పిలుస్తున్నారు, ఆ యేసయ్య నిన్ను ఆహ్వానిస్తున్నారు, ఆ యేసయ్య నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనే సజీవుడైన దేవుడు కనుక, ఆయనే సమస్తమును ఆధీనపరుచుకొనగలిగిన సమర్థుడు కనుక ఈరోజు ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, ఇఫ్ ఎనీవన్ హ్యావింగ్ ఏ ప్రేయర్ కన్సర్న్స్, we would like to pray for you. లివియా ఫౌండేషన్స్ ద్వారా ప్రియులు
ప్రసన్న కుమార్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఆన్లైన్ ఆరాధనను బట్టి ప్రభువును మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. కనుక లివియా ఫౌండేషన్ మెంబర్స్ అలాగే మేమందరం కలిసి మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఏ ప్రేయర్ కన్సర్న్స్, we would like to know that so that we will be praying for you. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. లివియా ఫౌండేషన్ ద్వారా అలాగే ఐసిఏ పరిచర్యల తరపున కూడా మేమందరం కలిసి మీతో కలిసి ప్రార్థన చేయాలని, ప్రభు యొద్ద నుండి సమాధానం పొందుకోవాలని ఆశపడుతున్నాం. కనుక దయచేసి ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ లైవ్ ని షేర్ చేస్తూ ఈ లైవ్ లో మీరందరూ పాల్గొంటూ పొందుకోవాల్సిందిగా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఆయన దయాళుడు, దయగలిగిన దేవుడు, కృప కలిగిన రాజు, సదా కాలము మనలను ఆయన తన కృపలో కాచుస్తున్న దేవుడు, నిత్యము స్తుతి నందునుగాక. ఆమేన్. ఆయన మాత్రమే మహిమకు అర్హుడు, ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆయన మాత్రమే సదాకాలము నిలుచువారు, ఆయన మాత్రమే మనల్ని పోషించువారు. ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఎలాంటి అవసరత అయినా, ఎలాంటి అక్కరైనా, ఎలాంటి వేదనకరమైన పరిస్థితి అయినా, ఎలాంటి రోదనకరమైన పరిస్థితి అయినా, గాడ్ ఈజ్ హియరింగ్ యూ. దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు వాగ్దానం ఏమిటో తెలుసా? ఇదిగో నేను ఆయనకు మొర్ర పెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు. చూడండి ఎంత చక్కటి మాట. I shouted to the Lord, he heard my prayer and he answered my prayer. నేను ఆయనకు మొర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. 33:3 ఒక చక్కటి మాట ఉంటుంది. మీరు నాకు మొర్ర పెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీరు నాకు మొర్ర పెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తాను ప్రభు తెలియపరుస్తున్నారు. ఈ రోజు నిజంగా నీవు నిజంగా అవసరతలో ఉంటే, ఈ రోజు నిజంగా నీకు ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉంటే, ఈ రోజు నిజంగా ప్రభు దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకోవాలనుకుంటే, ఈ రోజు ప్రభు నీ ఎడల గొప్ప కార్యం జరిగించాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, this is the time that God is going to answer your prayers. ఇది నిజమైన సమయం. ఆయన నీ నా మన ప్రార్థనలకు ఆయన సమాధానం ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ చక్కగా ఆరాధనలో ఉన్నారు. మేమందరం చూస్తున్నాం ఇక్కడ చాలా మంది బిడ్డలు ఉన్నారు. కనుక ఆమెను టైప్ చేస్తూ, మీ ప్రార్థన అవసరాలని టైప్ చేస్తూ మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. ప్రభు దయాళుడు, జీవము కలిగిన దేవుడు కనుక సదాకాలము నిలుచు దేవుడు. మన యొక్క ప్రార్థనలన్నింటి మీద ఆయన చెవిని ఉంచి ఆయన మనకు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. ఆయన చక్కటి మాట, నేను ఒక బైబిల్లో నాకు ఇష్టమైన ఒక చక్కటి మాట ఏమిటి అంటే, when we call unto him his holy name. 120 దావీదుకి చాలా ఇష్టమైన కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. I shout, I look into the hills so that I will get help. My help comes from the Lord. నా సహాయము నా దేవుని యొద్ద నుండి వచ్చును. ఈరోజు మనుషులెవరు నీకు సహాయం చేయకపోవచ్చు, మనుషులెవరు నీకు సహాయకులుగా నిలబడకపోవచ్చు, మనుషులెవరు నీ పక్షాన్ని నిలబడి నీకు సహాయం చేయకపోవచ్చు. కానీ ఆయన చేయదించి సహాయము చేయగలిగిన, ఆయన చేయదించి నీకు నెమ్మదిని దయచేయగలిగిన, ఆయన చేయదించి నిన్ను చిగటి ఊపిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు నిజమైన సహాయకుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమికుడు, నిజమైన కాపరి, నిజమైన తండ్రి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజు he is waiting for you to give your hand to him. ఆయన చూస్తున్నారు, ఆయన నీ చేతిని అందుకోవాలని నీ వైపు చూస్తున్నారు. would you like to give your hand to the Lord? ఈ రోజు నీ చేతిని ప్రభుకి ఇస్తావా? అయ్యా నేను కూరుకుపోయి ఉన్నాను, అయ్యా నేను వేదనలో ఉన్నాను, అయ్యా నేను పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను, అయ్యా నాకు సహాయం చేయవారు ఎవరు లేరు, నన్ను ఆదరించు వారు ఎవరు లేరు, నాకు తోడ్పాటునిచ్చు వారు ఎవరు లేరు, నాకెవరు నన్ను పట్టించుకుని వారు లేరు, నాకు సహాయం చేయవారు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. Today the God is telling you, today the Lord is telling you this morning with the servant, తన సేవకుల ద్వారా మాట్లాడిస్తున్న గొప్ప మాట తెలుసా? whoever with you, ఎవరైనా నీతో ఉన్నప్పటికీ
చేసినప్పటికీ, ఎవరు నీకు సహాయం చేయనప్పటికీ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను నిలబెడతానని ప్రభు తెలియపరుస్తున్నాను. నీవు నిజంగా నమ్మినట్లయితే ఈరోజు ఆమెను చెప్తావా? ఈరోజు ప్రభుతో నాతో కలిసి ఈ ఆరాధనలో పొందుకుంటూ నీవు చెప్తావా? ఆమె ఇదిగో ఆ సహాయము నాకు కావాలని టైప్ చేయి. ఆ సహాయము నాకు కావాలని ఆమె చెప్పు. ఆ సహాయము దేవుడు నాకు చేస్తాడు అని నమ్మిక కలిగి ఉన్నట్లయితే ఆ సహాయము శీఘ్రముగా నీకు కలుగునుగాక. ఆమేన్. ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన మన తండ్రి. నీ ఆలన నా ఆలన, నీ పాలన నా పాలన చూస్తున్న దేవుడు. ఈ రోజు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అలాగే భక్తుడు చక్కటి పాట రాస్తాడు, ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదట. ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు. God is the God who will never leave your hand. ఆయన నీ చేతిని విడిచిపెట్టిన తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ ఆరాధనలో పొందుకున్న నీవు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్చర్యమైన దేవుడు నీ వైపు చూస్తున్నాడు. వుడ్ యు లైక్ టు గివ్ యువర్ హ్యాండ్ టు ద లార్డ్? ఈ రోజు నీ దక్షిణాస్తాన్ని ఇస్తావా? అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా. నిజమైన సహాయకుడు నీవే, నిజమైన తండ్రివి నీవే. మనుషులెవ్వరూ నిన్ను ఆదరించకపోవచ్చు, మనుషులెవ్వరూ నిన్ను ఓదార్చకపోవచ్చు. నీ హృదయంలో వేదన నీకు కలిగి ఉండొచ్చు, ఎవరితో పంచుకున్నా నీకు సహాయం దొరకకపోవచ్చు, ఎవరితో చెప్పుకున్నా వారి నీ యొక్క బాధను, నీ వేదనను, నీ ఆక్రందనను పట్టించుకునేటువంటి వారికి ఎవరు లేకపోవచ్చు. కానీ నీ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు ప్రియముడు. నీ దేవుడు నీకు నిజంగా సహాయం చేస్తున్నాడు. ఈ రోజు అద్భుతాన్ని నువ్వు చూడాలి అనుకుంటే, అయ్యా నాకు సహాయం చేయ ప్రభువా, అయ్యా నాకు సహాయం చేయగలిగిన వాడు నీవే. ఇదిగో ఒక భక్తుడు అంటాడు కదా, నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. ఎంత చక్కటి మాట బిడ్డలారా. ఆ మాకు శాండీస్ లో పాడతాం, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రియదేవుడా, ఈరోజు ఎవరు నీకు సహాయకులుగా ఉన్న లేకపోయినా నిజమైన సహాయకుడు ఆయనే. He is the real help. He is only the real help. మనుషులు ఎవరు నీకు సహాయం చేయకుండా వారి సహాయం కూడా అర్థమే. అందుకని కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది కదా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు, ఎవరెవరో సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావేమో, ఎక్కడెక్కడి నుంచో సహాయం వస్తుంది నీ కన్నులు కాయలు కాసాలకు ఎదురు చూస్తున్నావేమో. కానీ నిజమైన సహాయకుల వైపు ఈ రోజు నువ్వు తిరగలిగితే, నిజమైన సహాయకుల వైపు నువ్వు చూడగలిగితే, నిజమైన సహాయకుల వైపు నీ కన్నులు ఎత్తగలిగితే, the real helper is going to help you. నిజమైన స్నేహితుడు, నిజమైన సహాయకుడు నీకు సహాయము చేయుగాక. ఆమేన్. ఆయన మాత్రమే చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు ఆయన. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. we would love to pray for you. మేము మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలని లివియా ఫౌండేషన్స్ తరఫున, అలాగే ఐసిఎఫ్ పరిచర్ల తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రార్థన అవసరతలు మీరు ప్రత్యేకంగా పంచుకోండి. ఖచ్చితంగా ఈ లైవ్ అయ్యే లోపల ఈ దినము గడపకు ముగియక మునిపే దేవుడు
గొప్ప కార్యములు మన జీవితాల్లో ఆయన జరిగించునుగాక. వేటిని నువ్వు అడుగుతున్నావో బైబిల్ చక్కటి మాట ఉంటున్నది. అదేమిటంటే అడుగు వాటి కంటేనో, ఊహించు వాటి కంటేనో అత్యధికమైన వాటితో ప్రభు మనల్ని నింపగలిగిన సమర్థుడట. ఆమె చెప్తామా? చక్కటి మాట, ఎంత చక్కటి మాటట. అడుగు వాటి కంటేనో, ఊహించు వాటి కంటేనో. నువ్వేం అడుగుతావో వాటికంటే గొప్పవి. నువ్వు ఏమి ఊహిస్తావో, మనం ఊహలకు సంతోషంతో ఎన్ని ఊహిస్తామో, ఎన్ని కలగంటామో, ఎన్ని ఆలోచనలు. ఈ లైవ్ చూస్తున్నా కూడా కొన్నిసార్లు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఈ లైవ్ వింటున్నా కూడా చాలా ఆలోచనలు మనలో మెదులుతూ ఉంటాయి. ఈ రోజు ప్రభు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ప్రియబిడ్డ, నువ్వు ఈ వేటిని అడుగుతున్నామో వాటికంటే హెచ్చైనవి, వేటిని కోరుకున్నావో వాటికంటే ఘనమైనవి, వేటిని కొరకు నువ్వు ఆలోచన చేస్తూ ప్రభు దగ్గర అడుగుతున్నావో వాటికంటే బలమైనవి నీ దేవుడు నీ కొరకు పొందుపరిచి ఉన్నాడు. మరొకటి మాట, ఊహించు వాటికంటేనో. నువ్వు చాలా ఊహిస్తున్నావు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా తక్కువ ఊహిస్తున్నావు. అంటే వాటికంటే అత్యధికమైన వాటిని నీ ప్రభు నీ కోసం దాచిపెట్టారు. వుడ్ యు లైక్ టు గివ్ యు టైం టు ద లార్డ్? ఈ రోజు నీ సమయాన్ని ప్రభుకి ఇస్తావా? అయ్యా ఇదిగో నేను వీటిని అడుగుతున్నానయ్యా, ఇదిగో కొన్ని రోజులు నేను నీ దగ్గర అడుగుతున్నానయ్యా, ఇదిగో నీ సేవకుల ద్వారా మాట్లాడించావు. ఈ రోజు అడుగు వాటికంటేనో, ఊహించు వాటికంటేనో అత్యధికమైన వాటిని నువ్వు ఇస్తానని చెప్పావు ప్రభు. అయ్యా నువ్వు వాగ్దానం చేస్తే వాగ్దానము నెరవేర్చు దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు అని అయ్యా మేము చదువుతున్నాం, మేము కన్నులారా చూస్తున్నాం. అట్టి వాగ్దానము మా జీవితంలో అది నెరవేర్పులోనికి వచ్చును గాక. ఆమేన్. కనుక ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తూ ఉండండి. కొద్ది దేవుని మాటల్లో మనం ధ్యానం చేద్దాం. దేవుని మాటల్లో కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. కనుక తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమానుమకము కలిగిన మా ప్రభువు మీకు వందనాలు, దయాళుడా మీకు స్తోత్రాలు, కృప కలిగిన రాజా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా అత్యున్నత సింహాసనమైన ఆసీనుడమైన మీరు, కెరూబుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానము జరిగించుకొనుచున్న మా ప్రియాపరలోకపు తండ్రి, దీనులుగా మీ పాదాల చెంత చేర్చబడి ఉన్నా అయ్యా అద్భుతమైన మమ్మలను ప్రభు మీ ప్రభుత్వం ఇప్పటి వరకు క్షేమంగా ఉంచారు. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, కేవలము ప్రభు మీ కృపను బట్టే బ్రతుకొచ్చున్న వారము. అయ్యా ఈ ఉదయకాల సభలో ప్రభు ఈ దివ్య ఫౌండేషన్స్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఆరాధనలు ఇలాగును ప్రభా, అనేకమైన మూలల, దేశ నలుమూలల, ప్రపంచ నలుమూలల ఈ ఆరాధనలు విస్తరించునుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా అనేక మంది బిడ్డలు ప్రభా ఆశతో ప్రభు మీ వాక్యం వినడానికి ప్రభు ఆన్లైన్ లో వేచి ఉన్నారయ్యా. ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభు మాతో ఏమి మాట్లాడబోతున్నారు, ప్రభు మాతో ఏ ప్రత్యేకమైన సందేశాన్ని మా ఎదుట ఉంచుతున్నారని ఎదురు చూస్తున్నారు అయ్యా. ప్రియ బిడ్డలు అయ్యా ఇప్పుడే మేము విన్నాం అయ్యా. అయ్యా మీరు మా హృదయంలో ప్రభు మీ ఆత్మ ద్వారా సంధించిన మాట, అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన వాటిని మీరు చేస్తారని మీరు చెప్పారు. నిజంగా Lord, we humble ourselves into the presence of your Lord. We touch your feet and asking your guidance and asking your help, Lord. అయ్యా నిజమైన సహాయం మేము అడుగుతున్నాం ప్రభా. నిజమైన సహాయకులు మీరే అని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా ఘనమైన కార్యములు జరుగునుగాక, స్థిరమైన కార్యములు జరుగునుగాక, ఆత్మీయ కార్యములు జరుగునుగాక. అయ్యా మూయబడిన ప్రతి ద్వారము క్రీస్తు యేసు నామమున తెరవబడునుగాక. అయ్యా రోధించు పెదవులు మీరు చూస్తున్నారు, అంగలార్చు కన్నీరును మీరు చూస్తున్నారు. అయ్యా వేదనతో ఉన్నటువంటి హృదయాన్ని మీరు పరిశీలిస్తున్నారు. అయ్యా మీరు చూచు దేవుడు మాత్రమే కాదు, విను దేవుడు మాత్రమే కాదు, సమాధానము ఇచ్చేవారు మీరు. అయ్యా మీరు మాట్లాడలేనంత అయ్యా రాయి కాదు, అయ్యా మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. అయ్యా మాతో నాతో సూటిగా మాట్లాడండి. మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని, దీనుడను రిక్తుడను ఎందుకు పనికిరండి, నేను ప్రాణాత్మ దేహములను మీకు అప్పగించుకోవచ్చు, నన్ను నేను అయ్యా మీ చేతులకు అప్పగించు ప్రభా. అయ్యా అయ్యా మీ నోటికి కూరగాయలను వాడుకొచ్చు. అయ్యా మీకు ఇష్టమైన
పాత్రగా మీ బిడ్డలతో మీరు ఏమి మాట్లాడదలుచుకున్నారో వాటన్నిటిని నేరుగా మీ బిడ్డలతో మాట్లాడమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి పొందుకుని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ లోపల చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన మనం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రేయర్ కన్సర్న్స్, ప్రార్థన అవసరతలు ఎవరికైనా ఉన్నాయంటే, నేను చదువుతున్నాను కనుక ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, కల్పన ప్రభు గారు, అలాగే చాలా మంది బిడ్డలు, అశోక్, అబు, చాలా మంది బిడ్డలు చూస్తున్నారు, రవికుమార్ గారు, అలాంటి చాలా మంది బిడ్డలు చూస్తున్నారు కనుక మీ ప్రార్థన అవసరం. ఇంకా చాలా మందికి లైవ్ ని షేర్ చేస్తూ, అలాగే ఐసీ పరిచయం బిడ్డలు కూడా జనార్దన్ రావు గారు, అలాగే ఎంగల్దాస్ జనార్దన్ రావు గారు చాలా మంది చూస్తున్నారు. చాలా మంది బిడ్డలు దీన్ని లైవ్ లో వాచ్ చేస్తున్నారు కనుక ఇంకా చాలా మంది బిడ్డలు ఈ లైవ్ ని ఫాలో అవడానికి, ఈ లైవ్ ని షేర్ చేస్తూ ప్రార్థన అవసరతలు, ప్రత్యేకంగా ఇలాంటి సమయాలలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా మన ప్రియ సహోదరులు చాలా దూరాల్లో ఉన్నారు, చాలా మంది బిడ్డలు. నిజంగా వారు ఏ అవసరతలు ఉన్నారో మనకు తెలియదు, వారు ఏ అక్కర్లో గుండా వెళుతున్నారో కూడా మనకు తెలియదు. అని మన విశ్వాసం ఒకటే, అదేమిటి అంటే నిజమైన సహాయకుడు మనకున్నంత కాలం, నిజముగా సహాయం చేయ దేవుడు మన పక్షం నిలిచినంత కాలం మనం దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు, దేనిని బట్టి చింతించవలసిన అవసరం ఏమాత్రమును లేదు. ప్రభువే మనకు సహాయకుడిగా నిలవబడుచుండగా మనకు విరోధి ఏమాత్రమును ఉండడు. ఎందుకంటే ప్రభువే మన పక్షంలో యుద్ధము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కనుక దేవుని బిడ్డలైన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ లైవ్ లో జాయిన్ అయిన బిడ్డలు, జాయిన్ అవబోతున్న బిడ్డలందరికీ ప్రభు కృప సదా కాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం నుంచి ఈ రోజు నేను ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి రాత్రికాల సభలు ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నా హృదయంలో ఉంచారు. ఆ సందేశాన్ని మీ ఎదుట నేను ఉంచాలని, ప్రభు పేరిట ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. Let us turn our attention towards the book of John. యోహాను సువార్త 14వ అధ్యాయం. Book of John chapter 14, 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేద్దాం. నా కోసం చదివి పెట్టండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. చాలండి, ఇదే చక్కటి మాట. మీ హృదయములను కలవరపడనీయకుడి. నిజమే కదా, ఈ దినాలలో ఎక్కడ చూసినా ఎదురవుతున్న పరిస్థితి ఏంటంటే ప్రతి మనుష్యుడిలో కలవరం ఉంది. ప్రతి మనుషుడు కలవరకరమైన పరిస్థితుల్లో ఉన్న మన రాష్ట్రం మాత్రమే కాదు, మన దేశం మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఈ కరోనా కలవరానికి లోనైపోయి హృదయాలు కలవరంలోనికి నెట్టివేస్తున్నాయి. నిజంగా మనుషుడు ఎంత భయాందోళనలో ఉన్నాడు అని అంటే, ఎంత కలవరపాటులో ఉన్నాడంటే ఏ క్షణాన్న ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది ఆహారాన్ని బట్టి కలవరపడుతున్నారు, చాలా మంది తమ జీవితాలను బట్టి కలవరపడుతున్నారు, చాలా మంది రేపేమవుతుందో తెలియక కలవరపడుతున్నారు. వ్యాపారస్తులైతే తమ వ్యాపారాలను బట్టి కలవరపడుతున్నారు, కుటుంబీకులైతే కుటుంబాన్ని ఎలాగో నడిపించాలి అని కలవరపడుతున్నారు. అలాగే దేశ నాయకులు దేశ పరిస్థితులను ఎలాగో చక్కదిద్దాలని కలవరపడుతున్నారు. ఏ చోట ప్రశాంతత లేదు, ఏ చోట నెమ్మది లేదు. ఏ హృదయాన్ని కదిలించినా, ఏ మనుష్యుడితో పలకరించినా మొదట మనిషిని హృదయం అంతా భయము ఆవరించింది. అలజడితో నింపబడిన ఈ హృదయానికి ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప సందేశాత్మకమైన సందేశం అని నేను భావిస్తున్నాను. మీ హృదయములను కలవరపడనీకుడి. ఎంత చక్కటి మాట అండి. ఇది కావలసిన సందేశమేమో, ఇది నీకు ప్రత్యేకంగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నారేమో.
ఆర్థికంగా కలవరపడుతున్నావా? ఆరోగ్యపరమైన పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావా? లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావేమో. ఈరోజు ప్రభు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాను. ఏం జరుగుతుంది, నాకు ఏం అవ్వబోతుంది, ఏం పరిస్థితిని నేను ఎదుర్కోబోతున్నాను, ఎలాంటి పరిస్థితులు కూడా నేను ప్రయాణం చేయబోతున్నానే. ఒకవేళ హృదయంలో కలవరంతో ఉన్నావేమో, ఈరోజు ప్రభు దేవాది దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు, నీ పక్షమున నా పక్షమున నిలబడి యాజ్యమాడు దేవుడు, నీకు నాకు తోడై ఉండే దేవుడు, నీకు నాకు సహాయం చేసే దేవుడు, నీకు నాకు అండగా నిలబడే దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ కలవరములను ఆయన తన గుడ్డిలో దాచి ఉన్నాడు, మీ హృదయములను కలవర పడనీయుడే. ఒక సందేశం చెప్తాను, ఒక మాట. ఇప్పుడు 10th క్లాస్ బిడ్డలు చూస్తే వాళ్ళు ఏ కలవరం ఉన్నారా అంటే ఎగ్జామ్స్ కలవరంలో ఉన్నారు. ఎప్పుడు పెడతారో తెలియదు, అసలు ఎలాగూ రాయాలో తెలియదు, ఎలాగూ ముందుకు రావాలో తెలియదు. అందరూ కలవరంలో ఉన్నారు, కలవరకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు అయితే ఎప్పుడు హాస్పిటల్ తెరుస్తారో తెలియదు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నారంటే అలాంటి కలవరకరమైన హృదయాలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం అనేక మందిని చూస్తున్నాం. కానీ బైబిల్ సెలవిస్తున్న ఒక మాట కూడా తెలుసా? ఇదిగో నా కలవరములన్నిటినీ ఆయన ఒక బుడ్డిలో దాచి ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అందుకే ఒక దైవజనుడు చక్కటి పాట రాశారు. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలలో రాసినావు. చక్కగా పాడింది కదా పాట. ఏమని తెలుసా? నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు అంటున్నాడు. అంటే కలవరం ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఆ కలవరాన్ని కనుమరుగు చేయు దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆమేన్. నీ కలవరాన్ని తీసే దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నీ కలవరాన్ని మాన్పే దేవుడు నీకు అండగా ఉన్నారు. నీ కలవరాన్ని ఆయన పట్టు నువ్వు తిరిగినప్పుడు దాన్ని మాన్పగలిగిన దేవుడు నీ పక్షమున యాజ్యపడుచున్నారు. వాట్ ఎవర్ ద ట్రబుల్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కలవరము ప్రభువైన క్రీస్తు యేసు వారు వాటిని తొలగించి వేయును గాక. ఆమేన్. ఒక సన్నివేశాన్ని మీతో నేను పంచుకొని వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఒక సన్నివేశాన్ని మీతో పంచుకొని దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఈ వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా, మనకి సమయం అవుతుంది కనుక ఈ వాక్యం ధ్యానం చేస్తుండగా ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు ఈ మెసేజ్ చేస్తూ ఉంటే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాము. ఒక 5 నిమిషాలలో, ఒక 10 నిమిషాల్లో ఈ లైవ్ ముగింపులోనికి వెళ్ళక మునిపే మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. 2 క్రోనికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2 క్రోనికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము. నేను ధ్యానం చేస్తున్నాను. మొదటి వచనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మయోనీయులలో కొందరును దండెత్తి వచ్చి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అందరూ కొందరు వచ్చి సముద్రము అవలనున్న సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుస్తున్నది అని చిత్తగించుము, వారు హన్సోన్ తామారును ఎన్గేతులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. చాలా చక్కటి విషయం. యూదా రాజైనటువంటి యెహోషాపాతు మీదకి యూదా వారు ఇశ్రాయేలుగా రాజుగా వ్యవహరిస్తున్న యెహోషాపాతు రాజు మీదకి ఎదుర్కొన్నటువంటి సన్నివేశాన్ని మీతో పంచుకుంటూ దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలని, బలపరచాలని అనుకుంటున్నాను. మయోనీయులు, అమ్మోనీయులు, పెరిజీలు అనేక మంది ఆయన మీదకి వచ్చేసారు. ఈ వార్త రాగానే ఒక కలవరం మొదలైతే అంతలోనే మరికొంత మంది వచ్చి రాజా రాజా రాజా
ఇదిగో వారు మాత్రమే కాదయ్యా, ఇదిగో హంసన్నది తాము తీరము దగ్గర ఉన్నటువంటి ఎన్గేతులో ఉన్నటువంటి వారు కూడా మీ మీద యుద్ధం చేయడానికి వచ్చేసారు. ఇక రాజ్యం ఉండదు, ప్రజలు ఉండరు, మనమందరం ఇక బానిసలుగా వెళ్ళిపోవాలి అని ఒక సందేశాన్ని, ఒక దుఃఖకరమైన కలవరం పరిచేటువంటి సన్నివేశాన్ని, ఒక సందేశాన్ని తీసుకువచ్చారు. ఈ మాట్లాడినటువంటి యెహోషాపాతు ఏం జరిగిందో ఇప్పుడు మనం కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులకు కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి కనుక ఏమవుతుందో మనం చూద్దాం. 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి ఏం చేశాడట? అందుకు యెహోషాపాతు భయపడి. ఇప్పుడు మనం కూడా ఉన్న పరిస్థితులు ఏమిటయ్యా అంటే భయమే. మనం కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటంటే కలవరమే. ఈ కలవర కాలంలో, ఈ కడవరి దినాలలో అనేక చోట్ల కలవరపాట్లు ఉంటాయని ప్రభువే చెప్పారు. కనుక ఈ కలవరమును, ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి కలవరపాటును, ఈ భయాన్ని తీసివేయడానికి యెహోషాపాతు ఏం చేశాడయ్యా అని అంటే, ఏం జరిగించాడయ్యా అంటే చూడండి, అంటున్నాడు కదా, భయపడి యెహోవా యొక్క విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాసము ఆచరింపవలనని చాటించాడు. మొదటిది ఏం చేశాడంటే, ఈ కలవరం నుంచి బయటపడాలన్నా, ఈ యుద్ధముల నుంచి తప్పింపబడాలన్నా, ఈ యొక్క వేదనకరమైన భయకరమైన పరిస్థితుల నుంచి దాటుకొని బయటపడాలి అని అన్నా మనుషుల వల్ల సాధ్యం కాదని తెలుసుకున్న యెహోషాపాతు రాజు ఎవరి దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నాడట? జీవము కలిగిన దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నాడట. ఉపవాసము అనగా దేవునితో సహవాసము. అంటే ఈ కలవర పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనుషులతో సహవాసం కాదు, మనుషులతో ముచ్చట్లు కాదు, మనుషులతో మాటామంతులు కాదు, మనుషులతో లేనిపోని పోషకులు కబుర్లు కాదు. ఇక్కడ ఉన్నటువంటి కలవరం పోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న కలవరం తీసివేయబడాలంటే, నీ కుటుంబంలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి వేదనకరమైన పరిస్థితులన్నీ తొలగింపబడాలి అంటే చేయవలసిన మొట్టమొదటి పని, లెట్ us unite our hearts to the Lord. ప్రభుతో సహవాసం ఏర్పాటు చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, దేవునితో ఎప్పుడైతే మన యొక్క హృదయము, మన యొక్క ఆత్మ పెరివేయబడుతుందో, మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం ప్రారంభిస్తామో, దేవుని జనాంగం గమనించవలసిన గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, ఆయన నిజమైన సహాయకుడు కనుక మనకు అన్ని వేళలా ఆయనే మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చక్కగా ఒక మాట, నాకు నచ్చినటువంటి మాట, సమయం ఎక్కువగా లేదు కనుక కొద్ది మాటలతో నేను వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. చూద్దాం, 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల. మొదటిది ఏం చేయాలంట? సహవాసం చేయాలి. తరువాత సహవాసం చేసి మనం ఏం చేయాలంట? శ్రమలో ఆయనకు మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలని బిడ్డలారా? శ్రమలో ఆయనకు మనము మొర్ర పెట్టాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఒక భక్తుడు చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏమిటి అంటే, ఎప్పుడైతే నీ మోకాలు నేలను తాకుతాయో నీ ప్రార్థన పరలోకాన్ని తాకుతుంది. ఏమే, నీ ప్రార్థన పరలోకం నుంచి చేర్చబడి అక్కడి నుంచి నీకు సమాధానం రావాలి అంటే అవర్ నీ షుడ్ టచ్ ది ఎర్త్. మన మోకాలు నేలను తాకాలి, మన ప్రార్థన పరలోకానికి తాకుతుంది. ఏమే, మన ప్రార్థన ఎప్పుడైతే పరలోకానికి తాకుతుందో, పరమందున్న దేవుడు ఆయన మనను ఒంటరిగా విడిచే దేవుడు. అది భక్తులు చక్కగా పాడుతుంటే, చేపట్టుకో నా చేపట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేపట్టుకో యేసు
నా చేయి పట్టుకో. ఏంటంట? జారిపోకుండా, మనం పడిపోకుండా పట్టుకోవాల్సింది ఎవరు? ఒక తండ్రి తన పిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు, నడవడం రానప్పుడు తండ్రి ఎలాగైతే చేయి పట్టుకుని నడిపిస్తాడో, ఈరోజు ప్రమాదపు అంచులలో చిక్కుకొని ప్రయాణం సాఫీగా సాగక తడబడి అడుగులు వేస్తూ ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు, ఇదిగో ఆయన కోరుకుంటుంది ఏమి తెలుసా? ఇదిగో నీ చేతిని ఆయనకు అప్పగించు అను. అయ్యా నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకుంటే పట్టుకొని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రమును కాదు. మనుషులు చేపట్టుకోండి, కష్టాలు ఎక్కువైపోతే వదిలిపెట్టేస్తారు, బాధలన్నీ నీ చుట్టూరు ఉంటే వదిలిపెట్టేస్తారు. మనుషులు ఎవరు మనల్ని శాశ్వత కాలం పట్టుకుంటారని హామీ ఏమాత్రమును ఇవ్వలేరు. కానీ ఒక్కసారి పట్టుకుంటే ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు, ఎప్పుడు విడిచిపెట్టిన దేవుడు నా దేవుడు. నేను మూతిని వచ్చు వరకు ఎత్తుకొని లాలించి నీ చెయ్యి విడువని దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు నజరేయుడైన యేసయ్య. ఆమేన్. చూడండి, అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే, నేను మరికొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తున్నాను. 12వ వచనానికి వద్దాం. అక్కడ చక్కటి మాట ఉంది. ఏమిటా అంటే, ఇప్పుడు దేవుడు తన యొక్క దాసుని పంపించి చెప్పుతున్న ఒక సందేశం. ఎక్కడంటే 12వ వచనంలో మనం చదువుతాం. 12వ వచనంలో ఏమని ప్రార్థన చేశారయ్యా అని అంటే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చుట్టూరు అలుపుకున్న శత్రువు. ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడు వారిని నాశనంలో నెట్టేద్దామా, ఎప్పుడు వారిని పాడు చేద్దామని ఎదురు చూస్తున్న శత్రువు గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయి. మన చుట్టూరు కూడా ఒక శత్రువు ఎదురు చూస్తూ ఉంది. మరణ భయం చేత మనుషుడు తన ప్రాణాలను అర్ర చేతిలో పెట్టుకుని భయపడుతున్నటువంటి మనం కూడా చేయవలసిన ప్రార్థన, అయ్యా మాకు న్యాయము తీర్చవా, మాకు తీర్పు తీర్చవా, మాకు సహాయము చేయవా. ఎందుకంటే నిజమైన సహాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. చూడండి, అంటున్నాడు కదా, ఇదిగో ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఈ ఒక్క మాట చాలండి ప్రభు మనకు సహాయం చేయడానికి. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకేం చాలదు? శక్తి చాలదు. అండర్స్టాండింగ్ అవర్ కెపాసిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ఎదుట మన శక్తిని మనం అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ యూదా జనాంగము, ఇక్కడ యూదా ప్రజలు చెప్పుతున్నటువంటి మాట, అయ్యా ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఈరోజు శక్తి వంచన లేకుండా వైద్యులు, శక్తి వంచన లేకుండా పోలీసులు, శక్తి వంచన లేకుండా ఆ మున్సిపాలిటీ సిబ్బంది వారు, శ్రామిక సిబ్బంది వారు శక్తి వంచన లేకుండా ఎదుర్కొంటున్నారు. దేశ నాయకులు, అధిపతులు, అధికారులు అందరూ శక్తి వంచన లేకుండా ఎదుర్కొంటున్నారు. కానీ we need to realize one thing. మనమందరం అర్థం చేసుకునే విషయం తెలుసా? మన శక్తి చాలదు. శక్తి కలిగిన దేవుడిని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే దేనినైనా స్వాధీనపరుచుకోగలడు, దేనినైనా ఆపగలడు, దేనినైనా మటుమాయము చేయగలిగిన మాట. దేవునికి స్తోత్రం. God is the God who keeps everything in control. He is only to save us. ఆయన మాత్రమే మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఈ మాట చదువుదాం. మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు ఏమి తోచడం. నిజమే, ఏం చేయాలో తెలియట్లా, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నా. నేను చెప్తున్న ఒక మాట, మందిరంలో ఉన్నప్పుడు మాట చెప్తూ ఉంటాను నేను. ఏమిటో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఆ మరణ దూత నుండి తప్పించడానికి, ఇదిగో ఆ వదకు తేబడిన గొర్రె పిల్ల రక్తం ఎలాగైతే గుమ్మాల మీద ప్రోక్షించబడిందో, ఇదిగో ఈ మరణ దూత ఈ కరోనా అనబడిన ఈ యొక్క తెగులు నుంచి తప్పించడానికి, ఇదిగో క్రీస్తు రక్తం అనే ఆయన రక్తము మన ప్రతి గుమ్మం మీద ఉంచబడినప్పుడు ఏ తెగులును, 91వ కీర్తనలో రాయబడిన మాట, ఏ తెగులును, ఏ అపాయమును నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్తావా?
ఆమె చెప్తామా? ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే కలువరిగిరిలో కార్చిన రక్త రుధిర ధారలనబడిన క్రీస్తు రక్తము మన గుమ్మాల మీద ప్రోక్షించబడినప్పుడు ఏ తెగులును మన గుడారమునకు సమీపించదు. అట్టి విశ్వాసం కలిగిన ఆమె చెప్పండి. ఆమేన్. నా కుటుంబము క్షేమము, నా కుటుంబము క్షేమంగా ఉంది, నా కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలి. నా కుటుంబంలో మాత్రమే కాదు, అనేకుల కుటుంబాలు వారి గుడారములో ఎదురు ఉంచబడిన ఏ తెగులు వారికి హాని చేయకుండా ఉండునుగాక. ఆమేన్. అట్టి కృప కలిగిన దేవుడు తన దయగలిగిన హస్తముతో మనల్ని కాపాడునుగాక. మరి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. నీవే మాకు దిక్కు. ఎంత చక్కటి మాట ఉండేది. ఈ మాట ఎంత తగ్గించుకుంటూ వస్తుందో, ఎంత నలిగిపోతే వస్తుందో ఈ మాట, ఎంత తమ్ము తాము అణుచుకుంటూ వస్తుంది ఈ మాట. ఎందుకంటే మనుషులకి సైకాలజీ ఏమిటంటే త్వరగా వెళ్ళి ఎవరి దగ్గర చెయ్యి చాచడం. కానీ నువ్వు ఎవరి దగ్గర చేయి చాచినా చాచకపోయినా, ఇదిగో నువ్వు చాయించిన వెంటనే అడగక ముందుపై అక్కర్లేదు దేవుడు నీ వైపు చూస్తున్నారు, నీకు ఆయన సహాయము చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇక్కడ చూడకు మాట ఉంటుంది. ఆ మాట అనగానే నీవే మాకు దిక్కు అనగానే, నీవే మాకు సహాయకుడు అనగానే, నీవు తప్ప మాకెవరు ఆధారం లేదు అనగానే దేవుడు పంపిస్తున్న మొత్తం మన ఎంత గొప్పగా ఉందో చూడండి. 15 వచ్చిన చూద్దాం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. దైవజనుడి ద్వారా తెప్పిస్తున్నమాట. ఇదిగో మీరందరూ ఆలకించుడి, మీరందరూ ఆలకించుడి. మీరు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. రెండవది, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నారు. ఆమె చెప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తున్నారట? దేవుడే చేయబోతున్నారు. యూదా గోత్రపు సింహము మనకు తోడే మన పక్షమును యుద్ధము చేయబోతుండగా మనము చూచువారముగా నిలబడుదాం. మీరు యుద్ధ పొందులు నిలబడి చాలు, దేవుడే మన పక్షమున యుద్ధము చేయునుగాక. ఆమె ఆ మాటలు ధైర్యపరుస్తున్నాయి. ఈరోజు ఏమిటో తెలుసా? మీరు చడియకుడి, మీరు భయపడకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తున్నారు. ఈరోజు మన పక్షమున నిలబడి ప్రభువే మనకు సహాయం చేస్తూ ఈ యుద్ధమును దేవుడు జరిగించునుగాక. ఏమే, నువ్వు నమ్ముతున్నావా? ఒక చక్కటి మాట ప్రభువే చెప్పారు. నమ్ముట నీ వలనైతే, లూకాసు వార్తలో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్తలో కూడా ఇదే మాట ఉంటుంది. ఇది మనుషులకు సాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదో. ఈరోజు నీ కన్నీరు తొడవగలిగిన సమర్థుడైనా, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నావా? ఎలాంటి రోదనకరమైన పరిస్థితి గుండా వెళుతున్నావా? ఎలాంటి వేదనకరమైన పరిస్థితి గుండా వెళుతున్నావా? ఎవరు నేను అర్థం చేసుకోవట్లేదేమో, ఎవరు నీకు సహాయం చేయట్లేదేమో, ఎవరు నీ పక్షాన్ని నిలబడట్లేదేమో. ప్రియబిడ్డ, ఇదిగో మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ మాట చెప్తారు నాతో కలిసి. నేను నమ్ముతున్నాను, నా దేవుడు నా ఎడల కార్యము జరిగించునుగాక. నాతో కలిసి చెప్తారా? నా దేవుడు నా ఎడల కార్యమును జరిగించునుగాక. ఆగిపోయిన ప్రతి కార్యం ప్రభు శీఘ్రముగా జరిగించునుగాక. ఏ తెగులను ఆయన మన గుడారమును సమీపించుకుంటా తన రెక్కల కింద మనలను కాయునుగాక. ప్రభువే మన పక్షం నిలిచి మన ఎడల గొప్ప కార్యములను ఆయన జరిగించునుగాక. సర్వోన్నతుడైన దేవుడు, సదాకాలము నడిపించుతున్న దేవుడు, నిత్యము మనల్ని పోషిస్తున్న దేవుడు, నిత్యము మనల్ని ఆదరిస్తున్న దేవుడు, నిత్యము మన పక్షం నిలబడి మనకు తన కృపనిచ్చుచున్న దేవుడు. ఈరోజు ఆయన చెప్పుతున్న మాట మీరు నిలబడినంతే. ఆ మాట ఎంత ధైర్యం ఇస్తుందంటే, ఆ మాట చూడండి 17వ వచనంలో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులలో తీర్చినబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకు
పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ మాట చదవండి. ఆయన మనతో ఉన్నాడని చెప్తారా? ఈ ఆన్లైన్లో చాలా మంది బిడ్డలు చూస్తున్నారు. ఈ మాట చెప్పండి, గాడ్ ఈజ్ విత్ మీ అని చెప్పండి. గాడ్ ఈజ్ విత్ మీ అని టైప్ చేయండి. గాడ్ ఈజ్ విత్ మీ. ఎందుకంటే దేవుడే మనకు తోడుగా ఉన్నారు. ఆయన మాత్రమే మనల్ని నడిపించుతున్నారు. దైవజనుడు సెకండ్ పాట రాస్తాడు, నడిపించుచున్నాడు నజరేయుడు. మరొక దైవజనుడు ఏఆర్ స్టీవెన్సన్ గారు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన రాసిన మాట ఏంటంటే, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. ఈరోజు మనుషులందరినీ శ్రమలు విడిచిపెట్టవచ్చు, మనుషులందరూ శ్రమలలో నిన్ను దూరం చేసేవచ్చు. కానీ అంధకారం మన చుట్టూరు ఉన్న ఆవేదనకరమైన పరిస్థితులను గుండా మనం ప్రయాణం చేస్తున్నా, నీ దేవుడు నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు. నిత్యము ఆయన మనలను నడిపిస్తున్నారు. దేవాది దేవుడే స్తుతిమంతును గాక. దేవాది దేవుడే మన పక్షమైన కార్యములు జరిగించిన గాక. దయచేసి స్థలం ఉంచండి. ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరి పేర్లు చదువుతున్నాం. We would like to pray for you all. మనం అందరం ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ఇక్కడ ఉన్న వారందరి పేర్లు చదువుతున్నాను. We would like to pray for you. మేము ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏమిటంటే ఈ మాట నాతో చెప్పండి, ఇదిగో ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నా ప్రార్థన విని అయ్యా నాకు ఉత్తరం ఇవ్వు ప్రభా, నా ప్రార్థన విని నాకు సహాయం చేయి ప్రభా, ఇదిగో నా ప్రార్థన విని నాకు సమాధానం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేద్దాం. We would love to pray for you. మీకోసం మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మీ ప్రార్థన వస్తువులు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. ఇక్కడ చాలా మంది బిడ్డలు, కల్పన ప్రభు గారు, దానియల్ గారు, లక్ష్మణ్ అజయ్ గారు, అశోక్ అబు గారు, జనార్దన్ గారు, చాలా మంది బిడ్డలు, కల్పన ప్రభు, రత్నకుమారి గారు, రవికుమార్ గారు, ప్రేమ్ గారు, చాలా మంది బిడ్డలు ఈ లైన్లో ఉన్నారు. కనుక ప్రతి బిడ్డలు పేరు పేరున మీకోసమే ప్రార్థన చేస్తాం. ఇంకా బిడ్డలు చాలా మంది జాయిన్ అవబోతున్నారు. కనుక ఈ 10 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు సమయం ప్రార్థనకి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడే మన ఎడల గొప్ప కార్యములు జరిగించబోతున్నారు. ఇదిగో మీ హృదయములను కలవర పడనీయకుడి, మీ హృదయములను కలవర పడవేయకుడి. విశ్వాసముంచు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. తల ఉంచుదామా, ప్రార్థన చేసుకుందా. అయ్యా ఇదిగో కలవరపడొద్దన్నా, యుద్ధం చేస్తానన్నా, ఇదిగో మీ పక్షం నిలబడుతుందన్నప్పుడు ఇదిగో మా పక్షాన్ని నిలబడి దేవుడి మీరు, మా ప్రభుడవు నీవు. ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో మా దేశము, ఎంతో రోదనకరమైన పరిస్థితుల్లో మా రాష్ట్రాలు, యావత్ ప్రపంచము ప్రభు కొట్టిమిట్టాడుతుంది ప్రభు. ఇదిగో హాస్పిటల్ బెడ్ల మీద ప్రభు చాలా మంది బిడ్డలు మరణముతో యుద్ధం చేస్తున్నారు. మరణ బంధకాల చేత ప్రభు అయినా దాని నుంచి విడుదల పొందలేక ప్రభు రోగిస్తున్నారు. ఇదిగో ప్రభు చాలా మంది బిడ్డలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఎంతో మంది వలస కార్మికులు రోడ్ల మీదే మరణిస్తున్నారు ప్రభు. అయ్యా ఇప్పటి వరకు క్షేమంగా చాలా మంది బిడ్డలు ఉన్నప్పటికీ ఇదిగో దేశ నలుపులలో, ప్రపంచ నలుపులలో ప్రభు అనేక మంది తమ ప్రాణాలను విడిచిన వారిని చూస్తూ కలవరంతో నింపబడిపోయిందామయ్యా. అయ్యా రాబోతున్నటువంటి కరువు పరిస్థితులు మేము తలంచుకుంటున్నప్పుడు అయ్యా మా హృదయాల్లో వేదన, రోదనకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నా. అయ్యా ఇదిగో మేము సంఘాలుగా కూడలేక, అయ్యా మిమ్మల్ని గణపరచలేక, మీ నామమును ప్రవర్తించలేక, అయ్యా ఏకాకిగా మిగిలిపోయిన మా పరిస్థితులను మీరు ఆదరిస్తూ, అయ్యా ప్రతి బిడ్డలో మీరు ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. అయ్యా వందనాలు. కల్పన ప్రభు గారు వారి యొక్క ఆత్మీయ జీవితం కోసం వారు ప్రార్థన రిక్వెస్ట్ చెప్పారు. ఇదిగో ఈ కలవరకరమైన పరిస్థితుల్లో ఆత్మీయ క్షీణత రాక, ఆత్మీయ జీవితంలో మమ్మల్ని మేము ప్రభు బలాభివృద్ధి పరుచుకుని మమ్మల్ని ఆయుధపరచండి. అయ్యా ప్రార్థనలో, యాచనలో ప్రభు పట్టు విడవక రోషమ కలిగిన బిడల వలె మమ్మల్ని ఆయుధపరచండి. ప్రార్థన పౌరులుగా రోషమ కలిగిన మీ వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు.
అయ్యా అతి కృపను మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనలకు ఇచ్చేవారు మీరు, ప్రార్థనకు సమాధానం ఇచ్చేవారు మీరు అయ్యా. ఇదిగో ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారు, ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది బిడ్డలు ప్రభు ఈ ప్రార్థన విజ్ఞాపనలో వారు పొందుకోబోతున్నారయ్యా. అయ్యా ప్రతి బిడ్డను పేరు నిర్దేశించబోతున్నది మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను పేరున మీరు ప్రభు ప్రత్యేకంగా మీరు దర్శించబోతున్నందుకు మీకు వందనాలు. వారి ప్రతి కలవరము క్రీస్తు యేసు నామమున పేరిట అవి తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. కరువు ఇప్పుడే వీడిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్య పరిస్థితులను ఇప్పుడే పటాపంచలగులుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రార్థన విని దైవమా మీకు స్తోత్రాలు, ప్రార్థన ఆలకించు దైవమా మీకు స్తోత్రాలు, ప్రార్థనకు సమాధానం ఇచ్చు దైవమా మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలన్నిటికీ మీరు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలయ్యా. యుద్ధము మీరు కాదు నేనే చేయబోతున్నానని చెప్పారయ్యా. ఎదుగో ఈ తెగులు, ఈ మరణకరమైన రోగము మా మధ్య ఉండకుండా ఉండును గాక. ఈ తెగులు మమ్మల్ని విడిచిపోవునుగాక. సకాలంలో దైవికమైన మందిరాలు, దేవుని నామమును నిజ దేవుని మందిరాలన్నీ క్రీస్తు నామమును తెరవబడునుగాక. ప్రతి మందిరము క్రీస్తు యేసు నామములో అనేకులు, ఈ ప్రతి మందిరములో అనేకుల మోకాళ్ళు క్రీస్తు యేసు నామములో వంగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రార్థనలకు ఇష్టపడి నీకు స్తోత్రాలు ప్రభా. శీతలకండాలది ఆరవ అయ్యా. ప్రతి విధమైన అపవాది కార్యాలు, ప్రతి విధమైన అపవాది క్రియలు, ప్రతి విధమైన చీకటి కార్యాలు క్రీస్తు యేసు నామములో అవి ఇప్పుడే లయమగునుగాక. సులువుగా చిక్కులు పెడుతున్న ప్రతి విధమైన అపవాది శక్తులన్నిటినీ యేసు అధికారము కలిగిన ఇప్పుడే వాటిని బంధిస్తుండగా ప్రభా మీరే కార్యములు దయచేస్తాం, మీరే కార్యములు మా జీవితంలో నెరవేరుస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం ద్వారా బిడ్డలందరూ బలపరచబడాలని నామస్తున్నాను. ఈ వాక్యం ప్రభువా దాని ప్రత్యేకంగా ప్రభు లివియా ఫౌండేషన్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఇక అనేకమైన సహాయ కార్యక్రమాలను బట్టి మీకు స్తోత్రాలు. ఆ దానిలో మెంబర్స్ బట్టి నీకు వందనాల్లో. సహోదరు ప్రియులు ఎవరి సహోదరుడు అయ్యా ప్రభు ప్రసన్న కుమారుని బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా వారు చేస్తున్న పరిచర్యలో నిరంతరము దినదినాభివృద్ధి చెందుతూ ప్రభా అనేకులకు ప్రభా వారు సహాయకులుగా వారు నిలిచినట్లు ప్రభా వారికి హస్తములను మీరు తండ్రి విస్తరింపజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ లైవ్ ద్వారా ప్రభా ఎంతో మంది బిడ్డలు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఈ లైవ్ ద్వారా ప్రభు అనేకులు తండ్రి మేలు కరంగా మార్చబడినట్లు ఆయనపరచుకొని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని ప్రత్యేకంగా వాంఛించిన ప్రియ బిడ్డలు ప్రభు ప్రతి బిడ్డలు బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డలు పేరు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా వారికి ఉన్న అవసరతలు బట్టి మీకు స్తోత్రాలు. వారి అవసరతలు మీరు తీర్చండి, వారి అక్కర్లు మీరు తీర్చండి. అయ్యా ప్రతి బిడ్డను అయ్యా ఈ లైవ్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో అయ్యా పార్టిసిపేట్ చేయబోతున్న బిడ్డలందరినీ పేరు మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మహిమ ఘనత ప్రభావము తెచ్చుకోవచ్చు. మీరే మహిమకు అర్హుడు కనుక మీరే మాయ ప్రార్థన ఎందు తండ్రి విజ్ఞాపన ఎందు యాచన ఎందు మీరే మహిమను తెచ్చుకున్నామని యేసు వారి పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థనలను ఆలకించారు అని చెప్పడానికి ఇదే యథార్థమైన సంఘటన. గాడ్ హర్డ్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనలు ఆలకించారు. ఫలితంగా ఈ ప్రార్థన అవసరతలు మీరు కూడా మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాలి అనుకుంటే ప్రసన్న లైవ్ ఫౌండేషన్ లివియా ఫౌండేషన్స్ ద్వారా వారు ఫేస్బుక్ పేజ్ లో మీ ప్రార్థన అవసరతలు వారికి తెలియపరిస్తే వారు ఖచ్చితంగా మీతో కలిసి మీ ప్రార్థన అవసరం కోసం వారు ప్రార్థన చేస్తారు. కనుక ఈ ప్రత్యేకమైన ఈ లివియా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న అనేకమైన సహాయ కార్యక్రమాల్లో కూడా మీరు వారి కోసం ప్రార్థన చేయండి. అనేకులను ప్రభు వైపు నడిపించాలని ప్రత్యేకమైన సంకల్పాన్ని బట్టి ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రభు వారిని ఈ లైవ్ చూస్తున్న వారిని ప్రత్యేకంగా వారందరినీ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ ఇండియా. మే గాడ్ బ్లెస్ యు ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ యు ఆల్.